టిఫిన్ చేసావా తాతయ్య? లేదురా. రా చేద్దాం. రా తాతయ్య, కూర్చో. ఏంట్రా, వడ్డించడానికి ఎవరు ఉన్నట్లేదే? ఎందుకు తాతయ్య, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, పెట్టుకు తింటే పోలా? అది కరెక్టేలే గాని లక్ష్మి కనపడటం లేదేంటి? పిన్ని ఏదైనా పని మీద ఉందేమో తాతయ్య. అమ్మా 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 అమ్మేదన్నయ్య? పిన్ని ఇక్కడ లేదురా. ఎక్కడికి వెళ్ళింది? తన గదిలో ఉందేమో. గదిలో ఉండటం ఏంటి తాతయ్య? ఏమో, ఎవరికి తెలుసు. నేను వెళ్ళి పిలుచుకొస్తానండి. ఏమైంది, ఎలా ఉన్నారు? టిఫిన్ చేద్దామని వచ్చాం. పిన్ని కనిపించలేదు. గదిలో ఉందేమని సాకేత్ వెళ్ళాడు పిలుచుకురావడానికి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది. అందరూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా తయారయ్యారు. ఈ మూర్ఖత్వాలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు ఈ సంసారం సరైన ఘాట్లో పడుతుందో. మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవాళ్ళు వచ్చిన తర్వాత కూడా సంసారం గాడి అంటుంటే ఎవరేం చెప్తారు? అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ కర్మేంటా అని. మూర్ఖత్వం కన్నా చాదస్తం నయం. దొందే అక్క చెల్లెళ్ళలా. ఏ అక్కా చెల్లెళ్ళు? నేను వాళ్ళ గురించి ఏమనడం లేదు, సరేనా? అమ్మా రామ్మా. ఏంటోరా, నా మనసు నిలకడగా ఉండటం లేదు. నలుగురిలో కలవలేకపోతున్నాను. భయం భయంగా ఉందిరా. దేనికమ్మా భయం? గ్రాని 3 రోజులు గడువు పెట్టొచ్చిందిగా. వాళ్ళు 3 రోజుల్లో 15 లక్షలు తెచ్చివ్వడం జరగని పనమ్మా. తప్పకుండా స్వర్ణ ఇంటికొచ్చేస్తుందమ్మా. ఏమొస్తుందో? నీ తాతయ్య చెప్పినట్టుగానే వాడు చేస్తే ఈ పంతాలు పట్టింపులు ఎంత దూరం వెళ్తాయో. ఎవరూ తగ్గకపోతే, బంధాలన్నీ తెగదింపులైతే చివరికి నువ్వు నీ కన్న కొడుకుని చూసుకోలేని పరిస్థితి వస్తుందేమోనని అనిపిస్తుందిరా. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. అమ్మా కళ్ళు తుడుచుకో. ఏమిటే, ఏమైంది మీ అందరికీ? ఎవడే వీడెవడు? వాడు నా మనవలు. నేనుండగా వాళ్ళ కాపురాల ఆగం కానిస్తానా? నా మునిమనవణ్ణి అలా ఎక్కడో పెరగనిస్తానా? ఏమిటో ఆ తిక్కల్ది తిక్క వేషాలిస్తుంది. దాని రోగం ఎలా కుదర్చాలో నాకు తెలియదనుకుంటున్నారా? ఎవరూ ఇక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నాకు చంటివాడిని ఒకసారి చూడాలనిపిస్తుంది అత్తయ్య గారు. అంతా ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాకం. అనవసరంగా కానిపోని మాటలని లేనిపోని భయాలు కలిగించారు. నువ్వు చేసిన పనిని బట్టే నేను అనాల్సి వచ్చింది, అంతేగాని ఊరికే ఊసిపోకేం అనలేదు. తాతయ్య ప్లీజ్, అనవసరంగా నానమ్మని రెచ్చగొట్టుకో. తను నిర్ణయం తీసుకుంది కదా, కాస్త ఓపిక పడితే సరే. అవతల వాళ్ళ ఓపిక నశించే కదరా మొండికేసింది. చూడండి, ఎవరెంత మొండికేసినా దాన్ని వదిలించగల జగముండి నేను. మీ పిరికి మాటలు కాస్త ఆపితే మంచిది. మంచిది తల్లి, మంచిది. అమ్మా లక్ష్మి, ఏ విషయమైనా 2 రోజుల్లో తేలిపోతుందిలే గాని, ఇదిగో ఆ సాంబార్ ఇలా వేయమ్మా, వాళ్ళలో బాగుంటుంది. ఈయన గారి మాటలు పట్టుకుని మీరేం దిగులు పడద్దు, మొక్కలు మార్చుకోవద్దు. భారం నా మీద వదలండి. అన్ని చక్కదిద్దే బాధ్యత నాది. చాలు, మీ మావయ్యకి పెట్టినట్టు పెట్టుకో.